వైఎస్ఆర్ని అభిమానించే వాళ్ళలాగా మీరు పార్టీ పెడితేనే మీ వెంట నడిచినాము, మీతో సేల్ అయినాము. మీ వ్యక్తిగత అజెండాల కోసం ఈరోజు ఎంతోమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు ఊర్లో వదిలిపెట్టిపోయినారు, చనిపోవడం జరిగింది, దెబ్బలు తింటున్నారు, ప్రాణభీతితో బతుకుతున్నారు, వ్యాపారం చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ విధంగా కేవలం మీరు చాలా లో లెవెల్లో ఆలోచించి ఇంత దూరం తీసుకొని రావడం జరిగింది. మీకు మొన్నటి వరకు కూడా అందరికీ ఉన్న ఇది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తి ఇవ్వలే, ఆమెను గెంటి బయటకు వేసినాడు, ఆమెను ఇదేసినాడు, దూరం పెట్టినాడు. ఈ విధంగా తెలుగుదేశం మీడియా వాళ్ళు వీళ్ళందరూ కూడా చెప్పినారు. ఇంకా వివేకానంద రెడ్డిని చంపించినాడు, యాటికంటే అక్కడికి దరిద్రాలకు. సొంత వివేకానంద కూతురు కూడా ఆ విధంగా వీళ్ళందరూ దగ్గరుండి చూసిన వాళ్ళలాగా, దగ్గరుండి చేసిన వాళ్ళలాగా చెప్పి చేసినారు. సరే, పార్టీని నాశనం చేసినారు. వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ ఉన్నంత వరకే షర్మిలమ్మకు కానీ ఆ పీసీసీ పోస్ట్ ఇచ్చినారు. లేకుంటే ఆమెను ఎవరు చూస్తారు చెప్పు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే షర్మిలమ్మ అయితే ఆమెను ఎవరు చూస్తారు? ఇక్కడ పార్టీ పెట్టి ఈడేమన్నా తెలంగాణలో ఏమన్నా ఒక 15% అన్న ఓటింగ్ పర్సెంటేజ్ తెచ్చుకుంది అని చెప్పేసి కాదు కదా. కేవలం జగన్మోహన్ రెడ్డిని ఈమె ద్వారా నడిపించచ్చు, ఈమె ద్వారా ఇబ్బంది పెట్టచ్చు అని ఆమెను వాడుకుంటున్నారు. దానిలో పావుగా చేసుకొని మమ్మల్ని అందరినీ కూడా ఈ విధమైన ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయడం జరిగింది. సో వాట్ ఎవర్ మేబీ. సో దీంట్లోకి లోతుగా వస్తే నాకు తెలిసిన అంశంలో భాగంగా మీకు దృష్టికి తీసుకున్నాను. ఇది 2019లో మన గవర్నమెంట్ వచ్చిన 2 నెలలకు 3 నెలలకు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలమ్మను పిలిచి ఈ ఆస్తులు నాన్నగారివి, తాతగారి ఆస్తులు కాకుండా నేను సొంతంగా సంపాదించుకున్న ఆస్తులలో, నేను ఇన్వెస్ట్ చేసి పెట్టుబడి పెట్టి వచ్చిన ఆస్తులలో నీకు ఈ విధంగా షేర్స్ ఇస్తున్నాను అని చెప్పి సాక్షిలో షేర్లు ఇవ్వడం జరిగింది, భారతీలో షేర్లు ఇవ్వడం జరిగింది, చాలా దాంట్లో షేర్స్ ఇస్తూ సరస్వతి దాంట్లో కూడా షేర్లు ఇవ్వడం జరిగింది, చాలా ఎక్కువగా ఇవ్వడం జరిగింది. కేవలం ఎందుకు ఆ విధంగా చేయడం జరుగుతుందంటే ఒక సొంత చెల్లెలుగా నాకు తెలుసు, చాలామందికి కుటుంబంలో ఉన్న వాళ్ళకు కూడా తెలుసు. ఒక కూతురులాగా చూసుకున్నాడు షర్మిలమ్మను. సరే, ఏమైనా విభేదాలు ఉండొచ్చు, అది వేరు, కానీ అంత దగ్గరగా చూసుకున్నారు. ఈరోజు వివేకానంద రెడ్డి గురించి ఆమె ఇంతగా మాట్లాడితే లేని ప్రేమను అనుభవిస్తుంది. సునీతకు కూడా తెలుసు వివేకానంద రెడ్డిని షర్మిల ఎంత నీచంగా చూసేదో, ఎంత ఇబ్బందిగా మాట్లాడేదో. ఎప్పుడు మా దగ్గరనే బతికేవాడు వివేకానంద రెడ్డి, మా దాక్షణల మీద బతికేవాడు వివేకానంద రెడ్డి అన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇది పులివెందుల్లో ఉన్న చాలా మందికి జనాలకు తెలుసు. ఈరోజు ఎక్కలేని ప్రేమ చూపిస్తుంది. సో మొదటికి వస్తే అది 2019 గవర్నమెంట్ వచ్చిన 3 నెలలకు ఆమెకు షర్మిలకి ఈ విధంగా ఆస్తి పంపిణీ చేయడం జరిగింది. సరే, వివిధ కారణాల రీత్యా మళ్ళీ అవన్నీ కూడా ఏవైతే పంచిన ఆస్తులు ఉన్నాయో అవన్నిటినీ కూడా ఒక ఎంఓయు సబ్జెక్టు కోర్టులో కేసెస్ అన్నీ క్లియర్ అయిన తర్వాతనే ఇవన్నీ చెల్లుబాటు అయ్యే విధంగా రాయించుకోవడం జరిగింది. ఆటి వరకు బాగుంది. సో దాని మీద నా ఆస్తి ఇది అని చెప్పి మళ్ళీ విజయమ్మ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఒక 4 మంత్స్ బ్యాక్ వెళ్ళి ఈ విధంగా షర్మిల ఆ ఎంఓయు ఆ విధంగా ఉండడంతో ఇబ్బంది పడుతుంది, నా మీద చేపిచ్చేస్తే అవి ఎక్కడికి వెళ్ళవు అనే పద్ధతిలో చెప్పి ఆమె పేరు మీద చేసుకొని అవి మళ్ళీ షేర్స్ పోయినట్టు ట్రాన్స్ఫర్ చేసుకొని ఈమె పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోను. చాలామంది టీవీలలో లేకుంటే నిన్న షర్మిల మాట్లాడుతూ చెప్పిన అంశం ఏంటంటే
ఎవడైనా కానీ తల్లి మీద చెల్లి మీద కోర్టుకి ఈడుస్తారా అని చెప్పినారు. ఏమ్మా మీకు తెలియదమ్మా, ఆ విధంగా ఈడీ అటాచ్మెంట్లో ఉన్న కేసుల మీద ఎవరైనా కానీ లావాదేవీలు జరిగితే ఎనీ కేసు సబ్జెక్టెడ్ ఒక దాంట్లో కోర్టు కేసులలో ఉంటే ఎవరే కానీ ఇంటర్ఫీర్ కాకూడదు. సో అంటిల్ డిస్పోజల్. అలాంటిది కోర్టు కేసులలో ఉన్న దానిల మీద నువ్వు చేసి నువ్వు దానిల మీద ఇబ్బంది పెట్టాలనే కార్యక్రమం చేసినట్టే కదా. కొడుకుని ఇబ్బంది పెట్టాలని కదా. అసలు ఏం మీ ఉద్దేశం ఏంటి నాకు అర్థం కావటంలే. కొడుకుని ఇబ్బంది పెట్టినారు అంటే ఎవడు నాశనం అవుతున్నట్టు? మీ వంశమే కదా, వైఎస్ఆర్ కుటుంబంలోనే కదా. ఆ విధంగా ఎవరిని తృప్తి పొందినట్టు? అంతకుముందు చూస్తే ఎలక్షన్లకు ఒక రోజు ముందు వీడియో రిలీజ్ చేసి అందరినీ నాశనం చేసి పెట్టినారు. ఈరోజు చూస్తే ఈ విధంగా ఆయన జైల్లో. ఇప్పటికే మిగతా వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళి ఇతను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలా, ఏ విధంగా జగన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు చూస్తూ ఉంటే ఆ ఇబ్బంది పెట్టడానికి గల ఏదో ఒక కారణం దొరకాలి కాబట్టి ఈ విధమైన కారణాలతో ఇది చేస్తే జగన్మోహన్ రెడ్డి కనుక్కొని ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయిపోయి ఇమ్మీడియట్గా ఎన్సీఎల్టీకి పోయినాడు కాబట్టి సరిపోయింది. కానీ అతను అదే మర్చిపోయి ఉంటే ఇది కోర్టులో ఉండేది ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ చేసినాడు అని చెప్పి ఈడీకి చూపించి ఇతను బెయిల్ క్యాన్సిల్ చేసింది కదా. ఇది కదా. దీనివల్ల ఏం ఉపయోగము? మనం ఎన్నో చూసినాం. మన ఏదో పాపం జగన్మోహన్ రెడ్డి ఆ రజనీకాంత్ సినిమాలో పెదరాయిల్లో వంచినట్టు చెల్లమ్మ ఇవి తీసుకో అంటే ఈమె మన బాలకృష్ణ సినిమాలో ఉన్నట్టు ఆమె పొడిచినట్టు పొడిచి పడేస్తుంది. ఎక్కడికైనా ఒక రీజన్ అంటూ ఉండాలి కదా. ఇప్పుడు మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎంత మాత్రం ఇచ్చినారు, ఏ మాత్రం ఇచ్చినారు అని వాళ్ళు చూసుకోవాలా, వాళ్ళు మాట్లాడేదానికి లేదు. కానీ చాలా గుడ్. దీనిలో చాలామంది కూడా సోషల్ మీడియాలో కూడా చాలా బాగా రెస్పాండ్ చేసినారు, బాగా వివరించినారు. అందరికి కూడా అర్థమైంది. అంటే గతంలో ఏమని బాగా చెప్పేవాళ్ళు, జగన్ రెడ్డి వాళ్ళ చెల్లెలకి ఏమీ లేదంట, అంత గుంజుకున్నాడంట, వాళ్ళ ఆస్తి అంతా వాళ్ళ ఆయన ఆస్తి కూడా ఈకోకుండా చేసినారంట అనేవాళ్ళు. ఇప్పుడు చాలా క్లియర్ కట్గా ఆ లెటర్ ద్వారా క్లియర్ కట్గా అయింది. కొన్ని ఛానల్స్ చూశాను నేను. ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినాడు. అదేవిధంగా ఇంకోటి ఆనంద అతన్ని చూసా, చాలా బ్యూటిఫుల్గా చెప్పినారు. సాయిది చూశాను, జర్నలిస్ట్ సాయిదిని, అట్లా చాలామంది, జాఫర్ది. అసలు బేసిక్గా ఎన్నాళ్ళు ఈ అబద్ధాల మీద బతకాలా, అబద్ధాల మీద ఇది చేయాలా, మ్యానిపులేట్ చేయాలా, ఇది చేయాలా, మేనేజ్మెంట్ చేయాలా, మీడియా మేనేజ్మెంట్. జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి చెప్పేవాడు చంద్రబాబు కాదు ఈ మీడియా ఛానల్ శత్రువు అని చెప్పేసి. సార్ వాట్ ఎవర్ మేబీ శత్రువు ఎవరైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ మనం చూడాల్సిన అంశము చాలా ఛానల్స్లో కూడా ఇప్పటికైనా అర్థమైంది. నాకు జగన్మోహన్ రెడ్డితో ఉన్న సంబంధాల మేరకు, లేకుంటే వైఎస్ఆర్ పార్టీతో ఉన్న, వైఎస్ఆర్ కుటుంబంతో ఉన్న సంబంధాల మేరకు ఎక్కడైనా కానీ ఆ పిల్లలకి మేలు చేయాలనే ప్రయత్నమే చేసినారు తప్ప. ఎందుకంటే రాజశేఖర రెడ్డికి ఎంతమంది తమ్ముళ్ళు ఉన్నారు, ఇది ఉన్నా కానీ వివేకానంద రెడ్డి తప్ప ఎవరు బయటికి రాలే. కానీ మిగతా వాళ్ళందరికీ కూడా వాట్ బెస్ట్ కెన్ బి డన్ అనేది చేయడం జరిగింది. ఈయన కూడా ఉన్నంత కాలంలో వరకు కూడా ఫ్యామిలీలో ఎప్పుడు డివిజన్ రావాలని చెప్పేసి కోరుకున్న వ్యక్తి కాదు. కానీ తప్పనిసరి పరిస్థితులలో కొందరి కబంధ హస్తాల్లో పడిపోయి ప్రత్యర్థులు దానిలోకి ఇప్పటికైనా కానీ మేల్కొనకపోతే షర్మిల గారికి మిమ్మల్ని గుర్తిస్తున్నారు అంటే రాజశేఖర రెడ్డి కూతురుగా, జగన్మోహన్ రెడ్డి చెల్లెలు కానీ ఇంకా మీరు ఇండిపెండెంట్గా తెచ్చుకోవడానికి మీరు తెలంగాణలో చేసిన మనం చేసిన ఫీడ్స్ ఇవన్నిటినీ కూడా ఇక్కడ ఒక నవ్వులు పాలై వచ్చినాం. హియర్ మనం ఒక కమెడియన్గానే అయిపోయినాం తెలంగాణలో. తర్వాత ఆంధ్రాలోకి వచ్చి ఒక విలన్గా తయారైనాం. సో మీరు ఇంకా ఆ హీరో రోల్ రావాలన్నా, ఇది రావాలంటే కుటుంబంతో కాదు ఫైట్ చేయాల్సింది. సమస్యల మీద ఫైట్ చేయండి, సమస్యల మీద ఫైట్ చేయండి. ఎక్కడ సమస్య వస్తే ఆ సమస్య, నీళ్ళు బుడదలో విజయవాడకు ఇది మునిగిపోయినా వస్తావు, అక్కడ
చంద్రబాబు గారు మీరు మా జగనన్న లాగా చేయొద్దండి అంటావు. పంట నష్టం పోయిన చోట వస్తావు, చంద్రబాబు లాగా మా జగనన్న లాగా చేయొద్దండి. ఎవరిలాగా చేయాలా? చంద్రబాబు ఏమైనా అంతకుముందు బాగా చేసినాడా? మీరు బాగా చూడండి, ఒక క్రైసిస్ ఒకటి ఏదైనా వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద వచ్చి ఆ సమస్య మీద మాట్లాడితే తెలుగుదేశం వాళ్ళు ఎవరు మాట్లాడరు, షర్మిల వచ్చి మాట్లాడుతుంది. సరే, కానీ వీ హ్యావ్ టు అప్రిషియేట్ చంద్రబాబు నాయుడు. ఇంతటి కుటుంబంలో చిచ్చు తీసుకొని వచ్చి వాళ్ళని అంత సక్సెస్ఫుల్గా నీట్గా వాడుకునే శక్తి నీకు తప్ప ఎవరికి లేదు. ఎందుకంటే ఆ స్కిల్స్ మనకు ఎవరికి రావు కూడా అనుకోవాలి. ఈ దేశ రాజకీయాల్లో ఆ విధంగామైన స్కిల్స్ ఎవరికి రావు. ఎందుకంటే సొంత తండ్రిని కూడా సొంత కొడుకుల చేత పార్టీ దింపించి వాళ్ళలో ఒక అభద్రతా భావం క్రియేట్ చేసిన వాడు, ఇంకా కొడుకులకు చేసిన వాడు, మామనే వెన్నుపోటు పొడిచినప్పుడు. సో వీళ్ళంతా పెద్ద విషయమే కాదని నా ఫీలింగ్, నేను అనుకునే ఫీలింగ్. సో వాట్ ఎవర్ మేబీ, ఇప్పటికీ నేను చాలా చోట చూస్తూ ఉంటా, ఏ చిన్న పొరపాటు జరిగినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి తప్పిదం వల్లనే అన్ని చేసినాడు ఆ జగన్మోహన్ రెడ్డి. మీరు చేసిన ఇది మీకు చేత కాక ఈ 4 నెలల్లో జగన్మోహన్ రెడ్డి నామస్మరణ మీదనే మీ నాన్నెళ్ళు జరిపినాయి తప్ప మీరు ఏమీ కానీ చేసిన దాఖలాలు కానీ చెప్పినది చేసిన దాఖలాలు ఎక్కడ కనపడలే. కేవలం జగన్మోహన నామస్మరణంతో పోతూ ఉందన్నమాట. వరదలు వచ్చినాయంటే జగన్మోహన్ రెడ్డి, ఇదిరా వచ్చినాయంటే జగన్మోహన్ రెడ్డి, డయేరియా వచ్చిందంటే నిన్న కూడా ఎక్కడో వింటా అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పినాడు. మొన్న ఎక్కడో ఇది జరిగిపోతే పవన్ కళ్యాణ్ గారు కూడా అదే అన్నారు. లీవ్ అబౌట్ దట్, మీకు వచ్చింది, యు ప్రూవ్ యువర్ సెల్ఫ్. 1983 నుంచి తెలుగుదేశం పార్టీ ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి ఇప్పటికీ 3 సార్లు ఏమో వేరే పార్టీ వచ్చింది. అంటే దగ్గర 25 సార్లు 50 ఏళ్లలో మోస్ట్ ఆఫ్ దెమ్ మీరే ఉన్నారు.